హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీబీ కిచెన్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం పూరీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. నిన్న పూరీ వీడియో అప్లోడ్ చేశాను కదండి. మరి అందులో ఎంతో రుచికరమైన పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలు కూడా తీసుకోవాలి. ఆనియన్స్ పొట్టు తీసి సన్నగా ససెస్ కింద కట్ చేసుకుందాం. ఆనియన్స్ ఎక్కువే పడతాయండి. మెయిన్ ఈ పూరీ కర్రీలోకి టేస్ట్ని ఇచ్చేది ఆనియన్సే కాబట్టి. మరి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసి ఒకసారి వేయించుకొని ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో క్యారెట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అందుకే వేసాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత కలిపి మూత పెట్టి 4 to 5 మినిట్స్ మగ్గనిచ్చి మూత తీసి మరలా కలిపి ఒకసారి పసుపు వేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఈ శనగపిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి ఉప్పు వేసి ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసి ఒకసారి కలిపి మనం ఉడికించి ఉంచుకున్న ఆలును కూడా వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కూడా వాటర్ వేసుకొని మరలా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా శనగపిండిని వాటర్ వేసి కలుపుకున్నాం కదండి. ఆ శనగపిండి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పూరీ కర్రీ రెడీ. ఇలా చేస్తే పూరీ కన్నా కర్రీయే ఎంతో ఇష్టంగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్స్ నా వీడియోని మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.